వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నిన్ననే మనం మెగా 158 అనేటువంటి సినిమా గురించి మాట్లాడుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి డైరెక్ట్ చేయబోతున్నటువంటి సినిమా, కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నటువంటి సినిమా. ఆ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ మధ్య విజయ్ తోటి జననాయకన్ అనేటువంటి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అది ఇంకా రిలీజ్ రాలేదు. ఒక వివాదంలో చిక్కుకొని సెన్సార్ బోర్డు సమస్యలకి, అలాగే తర్వాత న్యాయ పోరాటం చేస్తూ ఉంది సినిమా విడుదల కోసం. సో ఆ నిర్మాతలే ఇప్పుడు ఈ మెగా 158 సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ సినిమాలో కాస్టింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతోంది అని చెప్పేసి. ఇప్పటికే అంటే మల్టీ స్టారర్గా రూపొందబోతున్నటువంటి ఈ సినిమాలో మరో స్టార్, అది కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారు. సో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అలాగే ఇది తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంతో తయారవుతున్నటువంటి సినిమా. సో అంటే డాటర్ సెంటిమెంట్ అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది. తన కుమార్తెకి ఎదురైనటువంటి ఒక సమస్యని ఒక తండ్రిగా చిరంజీవి ఏం చేశారు అనేది ఇందులో ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా చెప్పుకుంటూ ఉన్నారు. బయటైతే అది ప్రచారంలో ఉంది. అలాగే ఇక ఆయనకు జోడీగా రవీనా ట్యాండన్ని సంప్రదిస్తున్నారు అంటూ నిన్న మనం చెప్పుకున్నాం. అయితే లేటెస్ట్ ఏదైతే తాజాగా ప్రచారంలోకి వచ్చిన దాని ప్రకారం రవీనా ట్యాండన్ కాదు, ప్రియమణిని ఆ పాత్ర కోసం సంప్రదిస్తున్నారు, పరిశీలిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు బలంగా ప్రచారంలోకి వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా ఆయనతో కలిసి నటించినటువంటి ఒక సీనియర్ నటిని తీసుకోవాలి అని చెప్పేసి మేకర్స్ భావిస్తున్నట్టు, అది ప్రధానంగా బాబీ భావిస్తున్నట్లుగా బయటకు వస్తూ ఉంది. సో ప్రియమణి అయితే కరెక్ట్గా ఆయన భార్య పాత్రకి కరెక్ట్గా సూట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆమెను సంప్రదిస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమణి చాలా కాలంగా ఆమె ప్రధానమైనటువంటి హీరోయిన్ పాత్రలో కనిపించట్లేదు, కానీ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయినటువంటి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆమె ఇప్పటికే ఎంతో పాపులర్ అయ్యారు. సో ఇప్పటికి 3 సీజన్లు అవి వచ్చేసే ది ఫ్యామిలీ మ్యాన్ సంబంధించి. అందులో మనోజ్ బాజ్పేయి ఎవరైతే కథానాయకుడు ఉన్నాడో ఆయన భార్య పాత్రలో ప్రియమణి ఆమె పర్ఫెక్ట్గా ఆ రోల్కి సూట్ అయ్యారు అనేటువంటి అందరి ప్రశంసల్ని ఆమె నోచుకుంటూ ఉన్నారు. సో ఆమె పర్ఫార్మెన్స్ కూడా అంత న్యాచురల్గా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అలాగే టీవీ షోస్లో కూడా ఆమె కనిపిస్తూ ఎప్పుడూ కూడా ఆడియన్స్కి దగ్గరగానే ఉంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆమె గ్లామర్ కానివ్వండి, ఆమె చార్మింగ్ కానివ్వండి ఏమాత్రం చెక్కు చెదరలేదు అనేటువంటి అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది టాప్ స్టార్స్ సరసన కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాలో కూడా ఆమె నటించారు. ఇక తెలుగులో చూస్తే ఆల్రెడీ వెంకటేష్, బాలకృష్ణ ఇలాంటి వారి సరసన నటించింది. జూనియర్ ఎన్టీఆర్ అతని పక్కన కూడా చేసింది. సో ఇప్పటి వరకు అయితే చిరంజీవి జోడీగా ఆమె చేయలేదు. సో అందు గురించి ఆ పేరు ఫ్రెష్గా ఉంటుంది, చిరంజీవి ప్రియమైన జోడీ అని చెప్పేసి దర్శకుడు భావించాడు. అందు గురించి ఆమెని తీసుకుంటున్నారు అనేటువంటి వార్త అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంటుంది ఏంటి అనేది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. వచ్చే నెలలోనే ఫిబ్రవరిలోనే ఈ మెగా 158 అనేటువంటి సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మేబీ అది ఈ సంవత్సరం వస్తుందా, లేకపోతే వచ్చే జనవరి కల్లా మళ్ళీ సంక్రాంతికి ఏమైనా ఈ సినిమాని సిద్ధం చేస్తారా? ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా కాదు, డాటర్ సెంటిమెంట్ ఉన్నటువంటి ఒక వైలెంట్ ఫిలిం అని చెప్పేసి తెలుస్తోంది. మరి అది సంక్రాంతికి యాప్ట్ అవుతుందా లేదా అనేటువంటి విషయాలు రాబోయే రోజుల్లో మనకు తెలుస్తాయి. సో ప్రస్తుతానికి ఈ సినిమా సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇది ప్రచారంలో ఉన్నటువంటి విషయం. మరి చూద్దాం, ఈ చిరంజీవి ప్రియమైన జోడీ అనేది ఓకే అవుతుందా, లేకపోతే ఇంకెవరైనా సరే ఆమె స్థానంలోకి వస్తారా? లెట్ us వెయిట్ అండ్ సీ.